హాయ్ ఫ్రెండ్స్, నాకు కెప్టెన్గా ఉండే అవకాశం ఉంది. జట్టు ఛాంపియన్షిప్ గెలవడానికి నేను సహాయం చేయగలను. పంజాబ్ జట్టు నాకు కెప్టెన్గా అవకాశం ఇస్తే ఆ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలనుకుంటున్నాను అంటూ పంజాబ్ రిటర్న్ ప్లేయర్ చెప్పుకొచ్చాడు. డివై పాటిల్ టీ20 టోర్నీకి 5 ఏళ్ల పాటు కెప్టెన్గా వ్యవహరించారని, శిఖర్ ధావన్, దినేష్ కార్తిక్ వంటి ఆటగాళ్లు కూడా నా నాయకత్వంలో ఆడారంటూ తన వాదనను వినిపించాడు. ఈసారి ఐపీఎల్ మెగా వేలానికి ముందు పంజాబ్ కింగ్స్ జట్టులో కేవలం 2 అన్క్యాప్డ్ ప్లేయర్లు మాత్రమే రిటర్న్ చేసుకుంది. టీం తీసుకున్న ఈ నిర్ణయం అందరినీ ఆశ్చర్యపరిచింది. ఎందుకంటే జట్టులో స్టార్ ప్లేయర్లు ఉన్నప్పటికీ వారందరినీ తొలగించి 2 అన్క్యాప్డ్ ఇండియన్ ప్లేయర్లను ఉంచాలని కొనుగోలుదారులు ముఖ్యమైన నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తుంది. ఇక పంజాబ్ రిటర్న్ చేసుకున్న 2 ఆటగాళ్లలో శశాంక్ సింగ్ ఒకరు. ఐపీఎల్ 2024లో పంజాబ్ అతడిని 20 లక్షలకు కొనుగోలు చేసింది. అయితే తాను తీసుకున్న జీతం కంటే శశాంక్ అద్భుతమైన ఆటతో అందరినీ ఆశ్చర్యపరిచాడు. పంజాబ్ తరఫున అతడు ఎన్నో చిరస్మరణీయమైన ఇన్నింగ్లు ఆడాడు. ఈ కారణంగానే ఈసారి 5.5 కోట్లకు పంజాబ్ అతడిని అట్టిపెట్టుకుంది. ఇక పంజాబ్ జట్టులో కొనసాగిన తర్వాత ఓ ఇంటర్వ్యూలో మాట్లాడిన శశాంక్ తాను ధోనికి వీరాభిమానిని పేర్కొన్నాడు. అలాగే ఈ ఇంటర్వ్యూలో పంజాబ్ జట్టుకు కెప్టెన్ అవ్వాలనే కోరికను కూడా వ్యక్తం చేశాడు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, నాకు నాయకుడిగా ఉండే సత్తా ఉంది. ఛాంపియన్షిప్లో జట్టు గెలవడానికి నేను సహాయం చేయగలను. పంజాబ్ జట్టు నాకు కెప్టెన్గా అవకాశం ఇస్తే ఆ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలనుకుంటున్నాను అని చెప్పుకొచ్చాడు. ఇక డివై పాటిల్ టీ20 టోర్నీకి 5 ఏళ్ల పాటు కెప్టెన్గా వ్యవహరించారని, శిఖర్ ధావన్, దినేష్ కార్తిక్ వంటి ఆటగాళ్లు కూడా నా నాయకత్వంలో ఆడారు. జట్టులో కొనసాగడం గురించి మాట్లాడుతూ, చివరిసారి కూడా నా కోసం ఎవరూ వేలం వేయలేదని తెలిపాడు. కాబట్టి పంజాబ్ జట్టు నన్ను నిలబెట్టుకుంటుందో లేదో అని నా తల్లిదండ్రులు చాలా ఆందోళన చెందారు. నన్ను టీంలో ఉంచినట్లు వార్తలు రావడంతో ఊపిరి పీల్చుకున్నారు. ఫ్రెండ్స్, ఈ విషయంపై మీ అభిప్రాయం ఏంటో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. అలానే వీడియో నచ్చితే వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.